ఓకే సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఇందులో మెజారిటీ మన పార్టిసిపెంట్స్ టీచర్సే ఉంటారండి. ఎందుకంటే ఇది మెయిన్గా టీచర్స్ అనే ఈ జూమ్ క్లాస్ స్టార్ట్ చేశాను టీచర్స్ కోసమని. అలాగే రిమైనింగ్ వాళ్ళు ఉండొద్దని కాదు, వాళ్ళు కూడా వినండి. థ్యాంక్ యూ. వెరీ క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం టీచర్స్ టీచర్స్గా మనకి చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే టీచర్ అనే ఆ ప్రొఫెషన్ అనేది చాలా ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. సో అటువంటి వృత్తిలో ఉన్న టీచర్స్ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరం సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ చేశారు. అందరం కూడా మళ్ళీ స్కూల్స్కి వెళ్తున్నాం. స్కూల్కి పిల్లలు వస్తున్నారు. సో యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ జరిగేటట్లుగా ఈ సంవత్సరం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం మనం వెళ్తున్నాం, కానీ అంటే ఎన్నో ఆశలతో వెళ్తాం. మన పిల్లల్ని బాగా మంచిగా విద్యాబుద్ధులు నేర్పుతాం, మంచిగా వాళ్ళకి క్లాస్ చెప్పాలని. వాళ్ళని క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి ఉన్నతమైన పిల్లలుగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళిందే దానికోసం కదా, టీచర్స్. సో ఇక్కడ విద్యార్థి డెవలప్మెంట్లో టీచర్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. మరి మనం వెళ్ళి క్లాస్ చెప్తాం, అంతా ఓకే. అయితే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మన టీచర్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం నార్మల్గా కూడా హెల్తీగా ఉండాలంటే మన మైండ్ సెట్ బాగుండాలని మనందరికీ తెలుసు. ఎందుకంటే మన ఆలోచనలు బాగుంటే మన హెల్త్ బాగుంటుంది. మన ఆలోచనలు బాగుంటే మన చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది. మన ఆలోచనలు బాగుంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. ఎవ్రీథింగ్ మన ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఒక పిల్లాడి భవిష్యత్తు కూడా ఒక టీచర్ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం వాడు బాగా చదివితే బాగా డెవలప్ అవుతాడని. అది ఓకే, కానీ ఒక పిల్లాడి తాలూకా భవిష్యత్ అనేది టీచర్ తాలూకా మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది టీచర్స్ మంచి మైండ్ సెట్తో స్కూల్కి వెళ్తారు, సానుకూలంగా ఉంటారు, పిల్లలతో చాలా ఏంటంటాం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తారు. సో అటువంటి టీచర్స్ చెప్పేటప్పుడు ఎడ్యుకేషన్ ఒకలా ఉంటుంది. నెగిటివ్ ఆలోచనతో ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ తాలూకా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది, అంటే వచ్చే రిజల్ట్స్ వేరే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మన యొక్క మైండ్ సెట్ బాగుండాలి. టీచర్ మైండ్ సెట్ అనేది చాలా పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే మిగతా వృత్తులు ఎలా ఉన్నప్పటికీ టీచర్ అనేవాడు చాలా ఉన్నతమైన భావాలు కలిగి ఉండాలి. ఉన్నతంగా ఆలోచిస్తూ క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టాలి. ముందుగా మన పిల్లల్ని మనం నమ్మాలి, బిలీవ్ దట్. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళ మీద ఫోకస్డ్గా ఉండాలి. నెక్స్ట్ పేషెన్స్గా ఉండాలి, ఓపికతో ఉండాలి. సో వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. సో ఇన్ని విధాలుగా మనం వాళ్ళ పట్ల పాజిటివ్ ఆలోచన చేస్తూ ఉండాలి. సో అటువంటప్పుడు మనం ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కువగా వాళ్ళపైన మనం కొట్టేసి తిడుతూ వాళ్ళని కసురుతూ చేస్తూ మనం క్లాస్ చెప్పాల్సిన అవసరం రాదు. అలాగే చేసినప్పుడు మనకి రిజల్ట్ కూడా మంచిగా రాదు. సో ఏంటంటే ఇక్కడ మనం చేయదలుచుకుంది ఏంటంటే ముందు మన మైండ్ సెట్ని మార్చాలి. క్లాస్ రూమ్కి వెళ్ళే ముందుగా మనం కొన్ని మంచి ఆలోచనలతో చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నా క్లాస్ రూమ్, ఈ పిల్లలందరూ నా పిల్లలు,
వీళ్ళందరికీ నేను చాలా బాగా విద్యాబుద్ధులు నేర్పుతాను. నేను చాలా బాగా వాళ్ళకి చదువు చెప్తాను. వాళ్ళకి మంచి క్రమశిక్షణతో ఉంచుతాను. వాళ్ళు ఒక మంచి మోరల్ వాల్యూస్ నేర్పుతాను. ఇలా టీచర్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళేటప్పుడు, కొంతమంది అలా కాకుండా, సో ఇక్కడ ఒకటి గమనించాలండి. మనం ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన చేసామో మన బాడీలో ఉన్న ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా ఒక మంచి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. వాటిని అంటాం డోపమిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఇటువంటి మంచి మంచి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనందరికీ మెయిన్ మన హెల్త్ బాగుంటుంది, మైండ్ సెట్ బాగుంటుంది, మనకు వచ్చే ఆలోచనలు కూడా చాలా పాజిటివ్గా వస్తాయి. పిల్లల పట్ల మన తాలూకా డైరెక్షన్ బాగుంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత దినిగా మనం ముందుకు వెళ్ళాలి అనేది మన మైండ్కి చాలా చక్కనైన ఆలోచనలు వస్తాయి. సో ఎంత కోపంగా ఉన్నా, ఎంత ద్వేషంగా ఉన్నా, ఎప్పుడైతే మీ ఆలోచన విధానం మార్చుకుంటారో ఇది పిల్లల పట్ల ఒక మంచి సానుకూలమైన ఇంపాక్ట్ పడుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే టీచర్, మెయిన్లీ టీచర్, పేరెంట్ ఎలా సానుకూలంగానే ఉండాలి అది చెప్పుకుందాం. మెయిన్లీ టీచర్ అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా పిల్లల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఉండాలి. మంచి ఆలోచన చేస్తూ క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టాలి. నా పిల్లలు చాలా బాగా చదువుతారు, చాలా చక్కగా నా మాట వింటారు, చాలా మంచి పిల్లలు అని ఇలా ప్రతిదీ పాజిటివ్గా అనుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంది. సో ఎప్పుడైతే అలా పాజిటివ్గా మనం చేసుకున్నామో మనం అనుకుంటాం, మా గురువుగారు చెప్తారు ప్రతి ఒక్కరిలో కూడా భగవంతు స్వరూపం చూడాలి. పిల్లల్లో అది ఇంక బాగా మనం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియని వయసులో మనం పాఠశాలకు అడుగు పెడతారు, ఫస్ట్ క్లాస్లో. అటువంటి ఒక అమాయకంలో మనం వాళ్ళ ఒక దైవ స్వరూపాన్ని చూసేటప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మనం భగవంతుడిగా భావిస్తాం, మనం పిల్లల్ని భగవంతుడిగా భావించాలి. అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ పిల్లలు కూడా మనల్ని అలాగే భావిస్తారు. గురుదేవోభవ అంటారు కదా. సో ఒక భగవంతుడు ఎలాగ అయితే కరుణ, ఒక మంచి ప్రేమ హృదయాన్ని కలిగి ఉంటారో అటువంటి హృదయాన్ని ఒక టీచర్ కూడా కలిగి ఉన్నప్పుడు ఆ పిల్లల తాలూకా మానసిక వికాసం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా, సామాజికంగా మంచి కుటుంబంతో చక్కగా ఎదగాలంటే టీచర్ తాలూకు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో 4 పాఠాలు చెప్పేస్తాం, 4 లెసన్లు చెప్పేస్తే ఈరోజు నా క్లాస్ అయిపోయింది అనేది కాదు అక్కడ. పిల్లవాడు ఏంటంటే ఒక ఒక భవిష్యత్తు జాతిని నేను మంచిగా నిలిపే ఒక అద్భుతమైన శక్తి ఒక టీచర్. అంటే భావి తరాలకి ఒక మంచి జాతిని అందిస్తారన్నమాట పిల్లల ద్వారా. మరి అటువంటి టీచర్ తాలూకు మైండ్ సెట్ ఎలా ఉండాలి? కోపాన్ని తగ్గించుకోవాలి, పుట్టి లేకుండా హీల్ చేసుకోవాలి, ద్వేషం ఉండకూడదు. పిల్లల పట్ల మనకి ఇంట్లో ఏదో సమస్యలు ఉంటాయి, అవన్నీ వచ్చి పిల్లల మీద రుద్దడం, వాళ్ళ మీద చూపించడం. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమవుద్దంటే మనకి చెప్పాము ఆల్రెడీ, మన ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయండి. పాజిటివ్ ఆలోచన చేసేటప్పుడు పాజిటివ్ మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మరి నెగిటివ్ ఆలోచన చేసేటప్పుడు కార్టిసాల్ అనే ఒక హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుంది? స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. మనల్ని స్ట్రెస్ని ఇంకెక్కువ పెంచుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన పిల్లలకి ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పలేం. పిల్లలకి ఏమైతే నేర్పాలనుకుంటున్నాం, మోరల్ వాల్యూస్ కానీ, లేకపోతే తన కోపమే తనకు శత్రువైన టీచర్స్ ఇలాంటి పాటల రూపంలో, పద్యం రూపంలో చెప్తూ ఉంటారు. మరి అవన్నిటికీ మరి విలువ ఉండదు. పిల్లల్లో కూడా ఒక నెగిటివ్ భావన వస్తుంది, టీచరే పాటించట్లేదు, మాకు ఇంకేం చెప్తారు అనేటట్లుగా ఉంటుంది. అందుకే అక్కడ ఖచ్చితంగా టీచర్ అనేవాడు సాధారణ వ్యక్తితో పోల్చినప్పుడు టీచర్ అనేవాడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇంకాస్త పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్కి ఎక్కడ తావు ఇవ్వకూడదు. మెయిన్లీ నెగిటివ్ ఎమోషన్స్. పిల్లల పట్ల ఎక్కువ కోపం ఉంచకూడదు. ఎందుకంటే ఎన్నో మనం చూస్తున్నాం,
పిల్లల పట్ల ఎక్కువగా చేసి దండించి కొంతమంది రక్తం వచ్చేటట్లు కొట్టేయడం, ఏవైనా అవయవాలకి డ్యామేజ్ అవ్వడం కూడా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంటే ఒక టీచర్ తాలూకా నెగిటివ్ ఇంపాక్ట్ ఎంతకైనా దారితీస్తుందండి. ఇక్కడ అప్పుడు జరిగే భౌతిక దాడి పక్కన పెట్టండి, వాడికి మెంటల్గా అంటే మానసికంగా వాడి తాలూకు గ్రోత్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. మన తాలూకు నెగిటివ్ ఇంపాక్ట్, టీచర్స్ తాలూకు నెగిటివ్ ఇంపాక్ట్. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ గమనించాల్సింది ఏంటంటే, తమ పిల్లల్ని మంచిగా అన్ని యాంగిల్లో, అన్ని కోణాల్లో అభివృద్ధి చెందించాలన్నప్పుడు టీచర్ తాలూకు మైండ్ సెట్ చాలా బాగుండాలి. వాళ్ళ అంటే ముఖ్యంగా పిల్లల పట్ల విమర్శించడము, పిల్లల్ని నువ్వు అలాంటి వాడెవరా ఇలాంటి వాడెవరా నలుగురిలో అవమానించడము, లేకపోతే పేరెంట్ వచ్చేటప్పుడు ఇది దొరికింది మంచి అవకాశం అని పిల్లల పట్ల ద్వేషంగా మాట్లాడటం, మీ పిల్లాడు అలాంటి వాడు ఇలాంటి వాడు వినడు, చెప్పిన మాట వినడు, అది ఇదని చెప్పేటప్పుడు ఏమవుద్దంటే మనల్ని ఎంతో గౌరవంగా ఒక భగవంతుడిగా భావించిన పిల్లలు చాలా అవమానంగా ఫీల్ అవుతారు. నలుగురు పిల్లల దగ్గర వీళ్ళని అవమానించేటప్పుడు మనం ఆ భగవంతుడి స్థాయి మనం చేరం వాళ్ళ దృష్టిలో. కాబట్టి మెయిన్లీ ఏంటంటే పిల్లల తాలూకు బలహీనతలను చూపించటము, వాళ్ళ పట్ల అసహనాన్ని ప్రదర్శించడము, వాళ్ళని డిమోటివేట్ చేయటము. లేకపోతే చూడండి, కొంతమంది పేరెంట్స్ టీచర్స్కి ఏదైనా అంటారు, మా పిల్లలు సరి చదవట్లేదండి అదేంటి ఇదండి అంటారు. ఆ కోపంతో పిల్లలకి సరిగా క్లాస్ అంటే ఇగ్నోర్ చేయడం, అంటే ఒక పక్కన పెట్టేయడం, వాళ్ళని పట్టించుకోవడం ఇవేం చేయకండి. పిల్లలు ఒక స్వచ్ఛమైన పేపర్ లాంటి వాళ్ళు అనమాట. అంటే దాని మీద తెల్లటి పేపర్ అనమాట వాళ్ళ మనసు అనుకుంటే మనం వాటి మీద మంచి అక్షరాలు దిద్దాలి. పాజిటివ్ మైండ్ సెట్ను వాళ్ళలో కల్పించాలి. ఎందుకంటే చిన్న వయసు నుంచే వాళ్ళు ఒక రకమైన ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఒకటే గమనించండి, ఇప్పుడు వచ్చే ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఎంతోమంది, అంటే టీచర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, దాని వాళ్ళ తాలూకా నెగిటివ్ ఇంపాక్టే ఈరోజు మనం ఇలా ఉండడానికి గల కారణం. అంటే అనారోగ్యం పాలవడానికి కానీ, మెంటల్ స్ట్రెస్ అవడానికి కానీ, మనలో ఒక రకమైన కోపం, ద్వేషం, అసూయ, ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఈరోజు వచ్చినవి కాదు, చిన్నప్పటి నుంచే వచ్చింది. సో ఆ ఆదిలోనే మొక్కై వంగనే మోనే వంగనే అన్నట్టు మనం ఆ మొక్క ఉన్నప్పుడే మనం వాళ్ళు ఒక మంచి ఆలోచనలు కానీ మనం ఇవ్వగలిగితే సూపర్గా ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్ అనమాట. ఇక పెద్ద అయితే వాళ్ళకు మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇక్కడ వాళ్ళ జాబ్ అవన్నీ పక్కన పెట్టండి, కానీ ఒక భావి భారత పౌరులుగా ఒక మంచి పౌరులు మనం ఈ సమాజానికి ఇవ్వగలిగిన ఆ ఇది మన చేతుల్లోనే ఉంది. ఆ క్యాలిబర్ అది ఖచ్చితంగా టీచర్ చేతుల్లో ఉంది. పేరెంట్ మాట వినరు కానీ టీచర్ మాట వింటారు. ఇక్కడ ఇది మన మెయిన్ విషయం. పేరెంట్ మాట వినరు ఇంట్లో, కానీ స్కూల్లో టీచర్ మాట మాత్రం వింటారు. మా టీచర్ ఎలా చెప్పారు, మా టీచర్ అలా చెప్పారు అంటే టీచర్కి అంత వాల్యూ వాళ్ళు ఇస్తారు. టీచర్ వాళ్ళ దృష్టిలో ఒక హీరో. మరి ఆ హీరోని మనం జీరో చేసుకోకూడదు. వాళ్ళ దృష్టిలో మనం ఒక హీరోలా ఉంటాము. మనం చేసే పనుల వల్ల ఆ కోపం, ద్వేషం అంటే చాలా మందిలో అంటే మనం ఉద్దేశపూర్వకంగా కాదు, కానీ కొంతమంది ఏంటంటే గట్టి కొడితే చదువుతారని కొంతమంది, తిడితే చదువుతారని కొంతమంది. ఇవన్నీ రాంగ్ అండి. మన యొక్క అసహనాన్ని వాళ్ళ మీద ప్రదర్శించుకోవడం చెప్పే సాకు మాటలు అవన్నీ కూడా. ఎందుకంటే టీచర్ అనేవాడు ఎంత సానుకూల దృక్పథంతో ఉండి, ఎంత మంచిగా వాళ్ళకి ఒక మోరల్ వాల్యూస్ ఇచ్చి, ఇక్కడే మెయిన్ అండి రిలేషన్ సార్, రిలేషనే. టీచర్కి పిల్లాడికి మంచి రిలేషన్ డెవలప్ అవ్వాలి. మన పట్ల వాడు ద్వేషంగా ఉంటే అది మనకి మంచిది కాదు, పిల్లాడికి అంతకంటే మంచిది కాదు. అంటే చిన్నప్పటి నుంచే వాడిలో ఆ ద్వేషాన్ని, కోపాన్ని అన్నింటిని మనం పెంచి పోషించినట్లుగా అవుతుంది. కాబట్టి పిల్లల విషయంలో చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పెద్దల విషయంలో అంటే వాళ్ళు కాస్త అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి మైండ్ సెట్ ఏముండదు. మనం ఏం చెప్తే అదే కరెక్ట్ వాళ్ళు. మరి అలాంటి పిల్లలకి మనం ఏమిస్తున్నాం? అందుకే టీచర్ మైండ్ సెట్ మారితే పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది. అందుకే వాళ్ళకు మన మైండ్ సెట్ మార్చుకొని వాళ్ళ పట్ల మనం మంచిగా ఉండాలి. ఇంకా పిల్లవాడు ఎన్నడూ ఒక విత్తనం లాంటి వాడు.
ఆ విత్తనాన్ని మనం అంటే చిన్న విత్తనం అయినప్పుడు, మొక్క అయినప్పుడు మన దగ్గరికి వస్తాడు. ఇమీడియట్‌గా ఎదిగిపోయి చెట్టయి ఫలాలు ఇచ్చేయడు. మనం ఏం చేయాలి? వాటర్ పోయాలి. దానికి తగినట్టు సారం ఇవ్వాలి. భూసారం. అవే వాళ్ళకి జ్ఞానం, మంచి ఆలోచనలు, మంచి విలువలు, మోరల్ వాల్యూస్ ఎలా బతకాలి? ఒక సమస్యొస్తే ఎలా ఎదుర్కోవాలి? ఇవి మెయిన్ నేర్పాలి. చదువనేది ఎలా అయినా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో చదువనేది ఎలా అయినా వస్తుంది వాళ్ళు. ఒక సిస్టమ్ ముందు కూర్చుంటే పేజీలు, పేజీలు వచ్చేస్తది. వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే. అది కాదు. మోరల్ వాల్యూస్ ఎలా నేర్చుకోవాలి? అంటే ఎలా ఎదుటి వాళ్ళతో జీవితాన్ని ఇచ్చేయాలి? ఒక సమస్యొస్తే ఎలా ఫేస్ చేయాలి? ఒక మంచి రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? హ్యూమన్ రిలేషన్స్. ఇలా మనకి లైఫ్ స్కిల్స్ అనేవి మన టీచర్స్ నుంచే వెళ్తాయి. సో, మన మైండ్ సెట్ బావుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు భవిష్యత్తు బంగారం అవుద్ది. ఇంక అంతే కాదు. మనం వాళ్ళ పట్ల మంచిగా ఉండేటప్పుడు అంటే బంధాలు, రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలని చెప్పాను. అంటే, అంటే మనం అనుకుంటాం ముద్దు చేస్తే పిల్లలు చెడిపోతారని. అది రాంగ్ అండి. ముద్దు చేయడం అంటే అక్కడ మనం ఇది కాదు, అది కాదు అని చెప్పటం. వాళ్ళ పట్ల నమ్మకంగా ఉంచటం. మంచి ప్రేమను అందించటం. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు వృద్ధి చెందుతారు. అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా మనకు అడుగుతారు. నేర్చుకోవాలనే తపన కూడా వాళ్ళలో పెరుగుతుంది. అంతేకాదు క్లాస్ రూమ్‌ని మొత్తం పాజిటివ్‌నెస్ చేయాలి. మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉండాలి. అంటే ఎప్పుడు క్లాస్ రూమ్ హ్యాపీగా ఉండాలి. క్రియేటివిటీగా ఉండాలి. ప్రతి సరదాగా ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. అప్పుడు పిల్లలు మంచి ఉత్తమ విద్యని తీసుకోగలరు. అలా కాకుండా ఏదో మనకు నచ్చిన పని మనం చేసుకొని వారు చదవండి అని చెప్పేసి చదవకపోతే కొట్టేయడం, తిట్టడం, అరవటం ఇటువంటి చేయటం వల్ల పిల్లల తాలూకా మానసిక స్థితి చాలా ఇబ్బందిగా అవుతుంది. అందువల్ల చాలామంది ఇప్పుడు మంచిగా బయటకొచ్చాక కూడా ఇటు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. సూసైడ్‌లని, ఏవైనా ఎవరికైనా ఇబ్బంది పెట్టడం, అమ్మాయిలకి ఇబ్బంది పెట్టడం అబ్బాయిలు. లేకపోతే ఏవైనా కొన్ని ఈ చూస్తున్నాం కదా! ఏవైనా తప్పుడు పనులు చేయటం. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సరైన గైడ్ చేయకే. అది తల్లిదండ్రులు కావచ్చు, అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ టీచర్లుంటారు. అది. సో, మనం వాళ్ళ పట్ల మంచి నమ్మకంతో చక్కగా ఉండాలి. ప్రతి పిల్లవాడు కూడా ఒక ప్రత్యేకమే. ఇంక అంతే కాదు టీచరు, పేరెంటు. ఇక్కడ పేరెంట్ మైండ్ సెట్ కూడా బావుండాలి. పేరెంటు, టీచరు కలిస్తే అప్పుడే విద్యార్థి తాలూకు విజయం ఖచ్చితంగా వస్తుంది. ఆళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. పేరెంట్‌కు అంటే టీచరు చెప్పాలి పేరెంట్స్‌కి. మీరు మనం కలిస్తేనే పిల్లాడిని మనం ఖచ్చితంగా మంచి లక్ష్యం వైపు తీసుకువెళ్ళొచ్చు. సహకారం ఉండాలి. ఒక మనం చెప్పేస్తే కాదు. ఇంట్లో కూడా వాతావరణం బావుండాలి. ఆ వాతావరణాన్ని మనమే చెప్పి కల్పించాలి. నెక్స్ట్ పిల్లలు మనం అనుకుంటాం. వీడు చదవడు, వాడు చదువుతాడని. ఆ తారతమ్యాలు కూడా మనం ఎక్కువ చూపించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లాడు ఒక స్పెషల్ అనమాట. యూనిక్ పర్సనాలిటీ ఉంటుంది. ఆ యూనిక్ పర్సనాలిటీ ఏం చేస్తదంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో రాణిస్తారనమాట. అది మనం గుర్తించాలి. కొంతమంది మంచి బొమ్మలేస్తారు, ఆర్ట్ ఏస్తారు. మంచి క్రియేటివిటీ కొంతమంది చేస్తారు. కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఇంగ్లీష్ అంటే ఇష్టం, కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం. ఆయా దీంట్లో ఉన్నప్పుడు మనం వాటిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్‌ని కొంతమందికి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిని మనం గుర్తించి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకురావాలి. కాబట్టి చివరికి మనం అనుకోవాలి. నేను విద్యార్థుల జీవితాలను మార్చే టీచర్‌నని మనం రోజూ అనుకోవాలి. అఫర్మేషన్ చేసుకోవాలి. నేను వాళ్ళ స్ఫూర్తిని కలిగిస్తాను. నేను జ్ఞానాన్ని పంచుతాను. నేను వాళ్ళ నమ్మకాన్ని పెంచుతాను. నేను నా లక్ష్యాలు చూపిస్తాను. నేను భవిష్యత్తుని నిర్మిస్తాను. నేను వారి జీవితాన్ని మారుస్తాను. అని మనం రోజు ఇలా పాజిటివ్ అఫర్మేషన్ చేసుకోవాలి. క్లాస్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా పిల్లల పట్ల నేను ఒక మంచి టీచర్‌ని. నా పిల్లల్ని బాగా టీచ్ చేస్తున్నాను. వాళ్ళకి నేను మంచి సపోర్ట్ ఇస్తాను. ఐ ఇన్‌స్పైర్ దెమ్. ఐ మోటివేట్ దెమ్. ఐ టీచ్ దెమ్. ఐ బిలీవ్ దెమ్. ఐ గైడ్ దెమ్. ఐ సపోర్ట్ దెమ్. ఐ ఎంపవర్ దెమ్. ఐ ట్రాన్స్‌ఫర్ దెమ్. నా నాలెడ్జ్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఇలా ఎవ్రీడే మనం పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళేటప్పుడు మంచి భావి భారతం
ఒక జాతిని, మనం మంచి జాతిని మేల్కొల్పవచ్చు. సో థ్యాంక్ యూ. టైం కూడా కావస్తుంది, ఎక్కువ సెషన్ పెట్టుకోలేదు. చివరిగా ఒక 5 నిమిషాలు మనం మెడిటేషన్ చేద్దాం దీని పట్ల. సార్ అందరికీ సౌండ్ వినిపిస్తుందా? షేర్ అవుతుందా సౌండ్? ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి సార్. వాయిస్ క్లియర్ సార్, థ్యాంక్ యూ. ఒక 5 minutes అంటే మనకి సెషన్ క్లోజ్ అయిన వరకు మెడిటేషన్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. 5 minutes ఉంది ఇంకా. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. వెన్నుముక నిటారుగా పెట్టుకోండి. చేతులను ఎలా సడలించండి. మీరు చైర్ పైన కూర్చుంటే కాలు నేలపై ఆనించి కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా వదలండి. మరొకసారి లోతైన శ్వాస తీసుకోండి. మళ్ళీ మెల్లగా వదలండి. ఈ క్షణంలో మీ దృష్టి అంతా మీ పైన ఉండాలి, మీ శ్వాస పైనే ఉండాలి. మీ తల భాగాన్ని గమనించండి. మీ నుదురు రిలాక్స్ అవుతుంది. కళ్ళు ప్రశాంతంగా మారుతున్నాయి. మీ చేతులు, ఛాతీ, వెన్నుముక అన్ని ప్రశాంతంగా మారుతున్నాయి. ప్రతి శ్వాస ఒత్తిడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీరు వదిలే శ్వాసతో మీలోని ఒత్తిడి అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీరు తీసుకునే శ్వాసతో పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికి వస్తుంది. ఇప్పుడు మీ మనసులోకి అలా వెళ్ళండి లోపలికి. మనలో కొన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చి ఉంటాయి గతంలో. ఇక్కడ పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లల కోసమని అనుకోవచ్చు. టీచర్స్ అయితే మా పిల్లలు చదవరు, వీళ్ళతో నేనేమి చేయలేను, ఈ బ్యాచ్ చాలా బలహీనంగా ఉంది, మా పేరెంట్స్ సహకరించరు, నాకు ప్రతిరోజు చాలా ఒత్తిడికి లోనవుతున్నాను. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఇంకా ఎన్నో ఉండొచ్చు. ఇవే కాక అయితే ఆ ఆలోచనలు తప్పని భావించకండి, అలా గమనించండి. ఆ ఆలోచనలు అలాగా అనుకోండి. వాటిని అలా గమనించండి. అవి మీ మనసులో మేఘాల్లాగా, అంటే మంచు పొరల్లా కమ్మేసి ఉన్నాయి మీకు.
ఆ నెగిటివ్ ఆలోచన. ఆ ఆలోచనలు మీరు కాదు, ఓన్లీ ఆలోచనలు మీరు గమనించే వ్యక్తి మాత్రమే. ఇప్పుడు ఒక్కసారి శ్వాసను లోపల తీసుకోండి. పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికి వెళ్తుంది. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టండి. లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీ నుదుటి పైన ఒక తెల్లని కాంతిని ఊహించుకోండి. నుదుటి మధ్యలో పొట్టు పెట్టుకున్న ఆ ప్రాంతంలో ఆ కాంతే ప్రేమ, ఆ కాంతే సహనం, పేషెన్స్, పిల్లల పట్ల మనకున్న పేషెన్స్. ఆ కాంతే పిల్లల్ని మనం దగ్గర చేసే ఒక గురుత్వాకర్షణ శక్తి. ఇప్పుడు ఆ కాంతి అంతా మీ శరీరం మొత్తం వ్యాపిస్తుంది. ఇప్పుడు నుదుటి మీద ఉన్న కాంతి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు, అంటే నెగిటివ్ ఆలోచనలకి ఈ కాంతి వెళ్ళి తాకింది. తాకగానే ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నెమ్మదిగా మంచులా కరిగిపోతున్నాయి అన్నమాట. కరిగిపోతున్నాయి, మొత్తంగా కరిగిపోతున్నాయి. ఇప్పుడు అనుకోండి, ప్రతి పిల్లవాడిలో అపారమైన శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. నేను ప్రతి పిల్లవాడిని ప్రేమతో చూస్తాను. నేను వారిని ఎవరితో పోల్చను, ప్రోత్సహిస్తాను. నేను వారిని విమర్శించను, మార్గనిర్దేశం చేస్తాను. నేను పిల్లల జీవితాల్లో వెలుగు నింపే వ్యక్తిని.